సాలరీ వచ్చినప్పుడు మనం చూసేది టేక్ హోమ్ అమౌంట్, కానీ సైలెంట్ గా మన ఫ్యూచర్ కోసం మనీ కట్ చేస్తారని చాలా మంది తెలియదు. వన్ సైడ్ పిఎఫ్, ఇంకో సైడ్ గ్రాట్యుటీ. బట్ డిఫరెన్స్ ఏంటి? పిఎఫ్ అందరికి వస్తుందా? గ్రాట్యుటీ అందరికి వస్తుందా? ఎప్పుడు వస్తాయి? కంపెనీ చేంజ్ చేశాక పోతుందా? లెట్స్ బ్రేక్ దిస్ డౌన్. పిఎఫ్ వర్సెస్ గ్రాట్యుటీ బేసిక్ డెఫినేషన్ ఏంటో తెలుసుకుందాం. పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్. ఎవ్రీ మంత్ ఎంప్లాయీ అండ్ కంపెనీ రెండు శాలరీ నుంచి కట్ చేసి సేవ్ చేస్తారు. ఫ్యూచర్ లో రిటైర్మెంట్ ఆర్ ఎమర్జెన్సీకి యూజ్ చేస్తారు. ఈపీఎఫ్ఓ ఈ పిఎఫ్ ని మెయింటైన్ చేస్తుంది. శాలరీలో 12% కట్ అవుతుంది, కంపెనీ కూడా 12% ఇస్తుంది. మీరు సేవ్ చేసిన అమౌంట్ మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. అలాగే ఈపీఎఫ్ అకౌంట్ లో ట్రాక్ కూడా చేయొచ్చు అనమాట. గ్రాట్యుటీ అంటే అది బోనస్ లాగా వస్తుంది అనమాట. ఆఫ్టర్ లాంగ్ టర్మ్ సర్వీస్ కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ కి థ్యాంక్స్ చెప్పడం అనేది ఒక రివార్డ్ లాగా. ఓన్లీ ఇది కంపెనీ మాత్రమే ఇస్తుంది. ఎంప్లాయీ నుంచి కాంట్రిబ్యూషన్ 0. డైరెక్ట్ గా బ్యాంక్ లో డిపాజిట్ అవుతుంది ఆఫ్టర్ యువర్ ఎగ్జిట్. సో ఏంటంటే పిఎఫ్ ఈక్వల్ టు మంత్లీ కాంట్రిబ్యూషన్ బేస్డ్, గ్రాట్యుటీ ఈజ్ ఈక్వల్ టు లాంగ్ సర్వీస్ అప్రిసియేషన్ రివార్డ్. ఎలిజిబిలిటీ ఏంటి దీనికైనా చూద్దాము. పిఎఫ్ అండ్ గ్రాట్యుటీ అందరికీ వస్తాయంటే పిఎఫ్ కి ఎలిజిబిలిటీ జాబ్ స్టార్ట్ చేసిన అప్పటి నుంచి మ్యాండేటరీగా వస్తుంది. సాలరీ అనేది మీకు ఎప్పుడైనా 15,000 ప్లస్ ఉంటే కూడా ఈ పిఎఫ్ కంపల్సరీ. ఫ్రెషర్స్ కి కూడా పిఎఫ్ అనేది వస్తుంది. బట్ కొంతమంది నాకు వద్దు పిఎఫ్ అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కంపెనీ ప్రొవైడ్ చేయదు. ఎంప్లాయీకి కావాలంటేనే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. గ్రాట్యుటీకి ఎలిజిబిలిటీ ఏంటంటే 5 years సర్వీస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ గ్రాట్యుటీ అనేది వర్తిస్తుంది. సేమ్ కంపెనీలో కంటిన్యూస్ గా 5 years కొన్ని కేసెస్ లో డెత్ ఆర్ డిసెబిలిటీ ఉంటే 5 years రూల్ ఎగ్జెప్షన్ కూడా ఇచ్చి ఈ గ్రాట్యుటీని మీ చేతిలో పెడతారు. సో పిఎఫ్ ఈజ్ అన్ ఎర్లీ గేమ్, గ్రాట్యుటీ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ గేమ్. ఎంత అమౌంట్ వస్తుంది అంటే ఎగ్జాంపుల్ మీ శాలరీ 30,000 అనుకుందాం. 12% మీ నుంచి 3,600, 12% కంపెనీ నుంచి 3,600, టోటల్ 7,200 1 year లో సేవ్ అవుతుంది అనమాట. రిటైర్మెంట్ కి లాక్స్ లో వస్తుంది. అండ్ గ్రాట్యుటీ క్యాలిక్యులేషన్ కి ఫార్ములా ఏంటంటే లాస్ట్ డ్రాన్ బేసిక్ శాలరీ ఇంటూ 15 ఇంటూ నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ ఇయర్స్ బై 26. ఎగ్జాంపుల్ బేసిక్ శాలరీ 25,000 అనుకుందాం. సర్వీస్ 5 years అనుకుందాం. 25,000 ఇంటూ 15 ఇంటూ 5 డివైడెడ్ బై 26 దట్ ఈస్ ఈక్వల్ టు 72,115 రూపీస్ అప్రాక్సిమేట్లీ. సో ద లాంగర్ యూ స్టే గ్రాట్యుటీ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వెన్ విల్ యూ గెట్ దిస్ అంటే అసలు నాకు ఈ గ్రాట్యుటీ ఎప్పుడు వస్తుందని చూస్తే లెట్స్ సే జాబ్ అనేది వదిలేస్తే ఎప్పుడు వస్తుందో చూద్దాం. పిఎఫ్ అనేది జాబ్ వదిలిన 2 months తర్వాత వస్తుంది. ఆన్లైన్ లోనే క్లెయిమ్ చేసుకోవచ్చు. 7 to 10 working days లో బ్యాంక్ లో పడిపోతుంది. గ్రాట్యుటీ అనేది రిజైన్ ఆర్ రిటైర్ అయ్యాక వస్తుంది. హెచ్ఆర్ కి ఇన్ఫార్మ్ చేసి అప్లై చేసుకోవాలి. విత్ ఇన్ 30 days లో కంపెనీ అమౌంట్ డిపాజిట్ చేయాలి. అది యాజ్ పర్ లా అనమాట. కానీ కంపెనీస్ ఫాలో అవుతాయా లేదనేది ఇంకా వాళ్ళ విఘ్నతకి వదిలేయాల్సిందే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే కంపెనీ డిలే చేస్తే ఒకవేళ గ్రాట్యుటీ వేయడం, గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం పెనాల్టీ కూడా ఉంటుంది అనమాట. చాలా మందికి డౌట్ ఉంటుంది కంపెనీ చేంజ్ చేశాక పిఎఫ్ అండ్ గ్రాట్యుటీ ఏమవుతాయని చెప్పేసి. పిఎఫ్ కి అయితే యుఏఎన్ నెంబర్ వల్ల మీకు ఎక్కడ జాబ్ చేసినా పిఎఫ్ ట్రాక్ అవుతుంది. ట్రాన్స్ఫర్ చేయండి మోస్ట్లీ, అంటే ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీ ట్రాన్స్ఫర్ చేయండి, బట్ విత్డ్రా అయితే చేయకండి. గ్రాట్యుటీ వచ్చేసి కంపెనీ చేంజ్ చేశాక గ్రాట్యుటీ అనేది రీసెట్ అవుతుంది. న్యూ కంపెనీలో మళ్ళీ 5 years ఉండాలి. సో కంపెనీ చేంజ్ అంటే పిఎఫ్ కంటిన్యూ అవుతుంది, బట్ గ్రాట్యుటీ మళ్ళీ 5 years కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అనేది చెప్తా. లెట్స్ చెక్ మై 2 friends. రవీంద్ర అని చెప్పేసి 4 years తర్వాత రిజైన్ చేశాడు. గ్రాట్యుటీ మిస్ అయిపోయాడు. కానీ దివ్య అనేసి ఒక అమ్మాయి తన ఫస్ట్ నుంచి టీసీఎస్ లోనే వర్క్ చేస్తుంది. తనకి సేమ్ కంపెనీలో 6 years వర్క్ చేసి 1.2 lakh గ్రాట్యుటీ తీసుకుంది. ఇంకా పిఎఫ్ లో 4 lakhs కూడా సేవ్ చేసింది. మోరల్ ఏంటంటే ఇక్కడ పేషెన్స్ ప్లస్ ప్లానింగ్ తీసుకోవడం బిగ్గర్ బెనిఫిట్స్. బట్ ఒక విషయం ఏంటంటే గ్రాట్యుటీ కోసం అని చెప్పేసి ఒక కంపెనీలో 5 years ఉంటే మోస్ట్లీ గ్రోత్ అనేది పోతుంది. ఇది ఎటువంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఒకే ఊర్లో వర్క్ చేస్తూ డిఫరెంట్ కంపెనీస్ లో ఉన్నప్పటికీ ఒకే దగ్గర ఉండాలి అనుకుంటే కంపెనీలో వైఫ్ కంటిన్యూ అయితే ఇలాంటి బెనిఫిట్స్ అనేవి రావడము జరుగుతుంది అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఇక్కడ ఫైనల్ అడ్వాన్స్ వచ్చేసి ఏంటంటే పిఎఫ్ అంటే రిటైర్మెంట్ ప్లస్ ఎమర్జెన్సీ సేవింగ్స్, గ్రాట్యుటీ అంటే లాయల్టీ బోనస్. ఇది 5 years తర్వాత ఇస్తారు. పిఎఫ్ అందరికీ ఉంటుంది, గ్రాట్యుటీ ఓన్లీ లాంగ్ టర్మ్ ఎంప్లాయీస్ కి మాత్రమే ఉంటుంది. కంపెనీ చేంజ్ లో పిఎఫ్ కంటిన్యూ అవుతుంది, గ్రాట్యుటీ రీసెట్ అవుతుంది. ట్యాక్స్ ఫ్రీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి స్మార్ట్ గా యూజ్ చేయండి. ఇది మీ ఫ్యూచర్ మనీ, క్యాజువల్ గా ట్రీట్ చేయకండి ఎప్పుడు కూడా. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.